హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ 20 వ్లాగ్స్. ఇది వచ్చేసి విలేజ్లో శనివారం రోజు వ్లాగ్ అండి. అయితే మా మా బఫెల్లోస్, మా బర్రెలు అదే అండి, మా గేదెలు నీళ్ళేదో తాగడం లేదని ఈ వెంకటేశ్వర స్వామికి అయితే మొక్కు ఉందంట, శనివారం చేస్తామనేసి. అయితే ఇంకా మా అవ్వ బర్రెల పనిలో బిజీలో అయితే ఉందండి. అయితే మా అవ్వ కోరిక ఈరోజు అయితే నేనైతే తీర్చేసాను. ఫైనల్గా పూజ అయితే ఈరోజు అయితే చేశానండి. ఉదయాన్నే ఎర్లీగానే లేచేసి గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను, సామాన్లు కడుక్కున్నాను, నీళ్ళంతా మాప్ పెట్టేశాను, బయట అంతా నీళ్ళు పోసి పారగొట్టేశాను. అన్ని పనులు అయితే చేశానండి. మా అబ్బాయి బయట కొంచెం అయితే కల్లాపు అయితే చల్లింది. తర్వాత స్నానం చేసేసి మిగతా పనులు అయితే చేసుకోవాలండి. చాలా పనులు అయితే ఉన్నాయి. శనివారం అంటే అంత తొందరగా ఏమి కాదండి, పనులన్నీ చక్కగా చేసుకుంటాను. కసుగుట్టి ఇల్లు అయితే తుడిచేసానండి మొత్తం. ఈరోజు ఎండ లేదు, మబ్బు ఉందండి. బట్టలు పిండుదాం అనుకుంటున్నాను, చాలా ఉన్నాయి. ఈరోజు బెంగళూరు అయితే క్యాన్సిల్ అయింది, వెళ్ళటం లేదు. నీళ్ళు కూడా అయితే కాబెట్టుకున్నాను. స్నానం చేసి పొంగల్ అయితే చేయాలండి. మా మేడం గారు ఇప్పుడు లేచారు. మేడం గారు ఎప్పుడు లేచినావు? ఇప్పుడు లేచి రా. నేను అక్కడైతే ముగ్గులు మావాడు చూడండి, ఈడేసి కుంకుమ, ఈడేసి పచ్చరంగు తెల్లండి. నా కొడుకు రా ఇటు. వాడు ఏం కక్కున్నావు? ఏమైనా చెయ్యి. ముగ్గు అయిందా? స్నానం చేసేస్తా ఉండండి. స్నానం అయితే చేసేసుకున్నానండి. స్నానం చేసి ఇప్పుడైతే పొంగలైతే చేస్తున్నాను. శారీ కట్టలేదని కామెంట్ చేయకండి. శారీ అయితే కట్టుకోలేదు, టైం లేదు. ఇప్పుడు టైం 9 అయింది. ఒక పప్పు అయితే పాయసంలోకి ముద్దపప్పు అయితే బాగుంటుందండి. మధ్యాహ్నం కూడా సాంబార్ చేసేసి పప్పు కూడా పెట్టాను. నేను టిఫిన్ అయితే ఏం చేయలేదు. అయితే కడిగి నానబెట్టేశాను. పూజ సామాన్ అయితే అన్నీ శుభ్రం చేసుకోవాలి. పూజ పట్టాలు చాలా ఉన్నాయండి. మా ఈ పూజ సామాన్లు కడుక్కొని తోముకొని పూజ పట్టాలు తుడుచుకొని బట్టి పెట్టుకోసరికి గంటన్నర టైం పడుతుంది కదండి. నేనైతే కంటిన్యూ చేస్తూ ఉంటాను. పొంగల్ కూడా అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో ఉడికాకైతే కొంచెం పాలు పోసేసి బెల్లం కూడా అయితే వేసేసానండి. పొంగల్ చాలా టేస్ట్గా వచ్చింది. మొత్తం అయిపోయిందండి. తక్కువగానే చేశాను, మళ్ళీ ఊరికే వేస్ట్ ఎందుకనేసి మొత్తం బర్రెలకే వేయాలి. ఇంత ఫుడ్ వండటం బర్రెలకు వేయడం ఎందుకనేసి మౌనంగా చేశాను. అలా కొంచెం పెట్టుకున్నారు. నేనైతే తినలేదండి, జస్ట్ టేస్ట్ అయితే చేశాను. నాకు ఫుల్గా తగ్గింది. మజ్జిగ కూడా చేశాను. ఒక పక్క వైట్ రైస్ వండాను, పప్పు కూడా అయితే చేసేసానండి. చేసేసి ఫైనల్గా పూజ అయితే చేసుకున్నాము. టెంకాయ అయితే వెళ్ళిపోయిందండి. ఇంకో టెంకాయ అయితే కొట్టాము. మా హస్బెండే పూజ చేశారు ఈరోజు. అంటే దీపం నేనే వెలిగించాను. టెంకాయలు అయితే మా హస్బెండే కొట్టేశారు. ఈ పూజ సామాన్లు అన్నీ కడుక్కొని తుడుచుకొని పూజ చేసరికి అయితే చూస్తాండి. వద్దు నుంచి చంపుతున్నాడు గాజులు బల్లి. మళ్ళీ కూడా చంపిండా? ఆమె వనకరమ్మ. మధ్యాహ్నం అయితే అన్నం వండేసానండి. ఇంకా సాంబార్ పప్పు నేను చెప్పాను కదా, సాంబార్ అయితే చేశాను. మా వాళ్ళు అటు ఇద్దరు బయటికి వెళ్ళారు ఇప్పటి వరకు. కొట్టుకెళ్ళాడు వాళ్ళ జేజేతోటి. కొట్టుకెళ్ళేసి వచ్చి పెద్ద పేచి అయితే పెట్టాడంటండి. ఆడొకడైతే కొనిస్తా అన్నాడు. కొనిచ్చిన పక్కన ఇసిరేసి వచ్చేటప్పుడు మళ్ళీ అదే కావాలన్నాడు. ఇంటికి వచ్చి పెద్ద పేచి పెట్టి కాసేపు ఆగి మళ్ళీ బండిని వేరిద్దరు. మనవాడు జేజే. మా రమ వస్తే రమతో పోయిన ఆంటీ అనుకుంటా. ఎక్కడ ఊర్లో ఆంటీ అంకుల్ అంటే బాగుండదు. జేజే అత్త మామ పిన్నులు అట్ట కదా. మావాడు అట్లా కాదు, ఆంటీతో పోతాని పోయిండు. మా ఫ్రెండ్ కూడా పోయింది. ఇద్దరు వస్తారు, ఈడే పక్కనే.
సాయంత్రం అయితే టీ అయితే పెట్టేశానండి. బయట మా తాతలు పెట్టించాను. మా ఫ్రెండ్కి గ్లాసులు ఆడేసింది. మా ఫ్రెండ్కి గిన్నె వచ్చింది. ఇదే మా డూడ్ మొన్న అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఒక వాచ్ అయితే బుక్ చేశారండి. వాల్ వాచ్, అదే వాల్ గడియారం. ఇప్పుడైతే వచ్చింది. ఇదేనండి లాస్ట్ వీడియో. ఈరోజు వెళ్దాం అనుకున్నాం. ఇంకా మా హస్బెండ్కి కొంచెం వర్క్ ఉందనేసి వద్దన్నారు. రేపు వెళ్దామన్నారు. రేపు ఉదయాన్న అయితే వెళ్తామండి. అవి బ్యాటరీ పెట్టేసి ఏదో అయితే పెట్టేస్తాను. నాకు ఇవ్వాలి బ్రెడ్ ఒక ముక్క. నువ్వు తినవా? గబ్బోడ. సాయంత్రం అయితే టైం అయితే 5 అయిందండి. ఇంకా టీ ఇచ్చాను కదా, ఇంకా టీ ఇచ్చేసి సామాన్లు మొత్తం అయితే కడిగేసాను. ఈరోజు ఉదయం కడగలేదండి. టిఫిన్ ఏం చేయలేదు కదా, మా సాయంత్రం ఒక్కసారి కడుక్కుందాం అనేసి అన్ని అలానే ఉంచాను. ఇల్లు కూడా అయితే ఊడ్చేసాను. మావాడు వాళ్ళ నాన్నతోటి దొడ్లోకి వెళ్ళిండు. పాపం అలా భుజం మీద నిద్రపోయిండు. నాన్నకు లేచాకైతే స్నానం అయితే చేయిస్తానండి. పెద్ద బొట్టు పెట్టించుకున్నాడు పొద్దున వాళ్ళ నాన్నతోటి. చిన్ని ఎందుకు అది? ఇంకా బట్టలు అయితే ఒక్కటి మడతేయాలండి. ఎండు పండు అయితే మా తాతేమో గడ్డికి వస్తా ఉంటే మడ్డుడు తెచ్చి సొప్పు అయితే ఆడేస్తూ ఉన్నాడు. మా అవ్వ కూడా అయితే బర్రెల పాలు అయితే పిండేసిందండి. నేను కూడా బయట నీళ్ళు కాబట్టేసి ఇంకా పిల్లలకైతే స్నానాలు కూడా చేయించాను. చేసేసి ఇంకా టీ పెట్టాను. ఇంకో పక్క సాంబార్ కూడా అయితే ఉన్నాయి. వైట్ రైస్ కూడా అయితే ఉంది. మా హస్బెండ్ సాంబార్ వద్దనేసారు. అయితే మా అవ్వ అప్పటికప్పటికైతే ఏదో పచ్చక్కలు అయితే పచ్చడి అయితే నూరిందండి. చాలా ఇప్పుడు అడిగాడు. మా అవ్వ సడన్గా చేసేసింది. మంచిగా ఉంది. నేను కూడా అయితే తినేసాను. కారం చాలా తక్కువగా ఉంది. కొంచెం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే బాగా అనిపించిందండి. మా హస్బెండ్ కూడా కమ్మగా తినేశారు. నేను కూడా అయితే స్నానం అయితే చేసేసానండి. చేసేసి వాళ్ళందరికీ పెట్టి నేను తినేసరికి అయితే టైం అయితే 9:30 అయితే అయిందండి. మా పిల్లలు కూడా ఇంకా పగలంతా ఆడారు కదా, ఆడి కొంచెం త్వరగానే పడుకున్నారు. మా వాళ్ళందరికీ పెట్టేసి వాళ్ళు తిని వెళ్ళాకైతే నేనైతే లాస్ట్లో అయితే తినేస్తాను. వంట అంతా వండేసాకైతే స్నానం అయితే చేసేసానండి. పాలు ఇవన్నీ కాబట్టాక టీ అన్నీ చేశాక అన్నం అంతా వండాకైతే స్నానం అయితే చేసేసుకున్నాను. ముందే వంట చేయకుండా స్నానం చేసుకొని వస్తే చెమటలు పడతాయండి. అందుకే స్నానం చేసేసుకొని మంచిగా అయితే కూర్చొని నేను కూడా అయితే త్వరగానే పడుకున్నాను. బర్రెలకు కూడా అయితే గడ్డేసారు. ఇంకా గడ్డేసి కొంచెం చలిగా ఉందండి. అందుకే కొంచెం లోపలైతే వేసుకున్నాము. రోజు బయట వేసుకొని అయితే పడుకునే వాళ్ళము. మా ఆవిడేమో వాళ్ళ చేసే దగ్గర పడుకుంది. మా ప్రణతి వాళ్ళ చేసే దగ్గర పడుకుంది. ఇంకా లాస్ట్ డే కదా, ఇంకా నెక్స్ట్ డే వెళ్తున్నాం అనేసి తలా పక్క అయితే పడుకుంటే మా వాడు వాళ్ళ చేసే దగ్గర పడుకోబెడితే మళ్ళీ దెబ్బకొచ్చి వాళ్ళ నాన్న దగ్గర అయితే ముట్టుకున్నాడండి. వాళ్ళు చేసే బాబా రారా అంటున్నా కూడా పోలేదు. నిద్రపోయాకైతే వేద్దాం అనుకున్నాం. మళ్ళీ లేచి వచ్చినట్టు మళ్ళీ నా దగ్గరికి వస్తాడనేసి వాళ్ళ దగ్గర